కాంగ్రెస్ పార్టీ అధికారం చేజించుకుని దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ అంశంలో భాగంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలకు సంబంధించి ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రజాపాలనకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు సంబంధించి చెప్పడానికైనా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎల్లారెడ్డి కాన్ఫరెన్స్ తో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దిశగా రేవంత్ సర్కార్ అడుగులు ముందుకు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు ప్రజాపాలన గురించి, ప్రజా సంక్షేమం కోసం? ప్రజల్లో మీకు తెలుసు కదా, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండే టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో రేషన్ కార్డు అనేది ప్రత్యేకంగా మా ఎల్లారెడ్డి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఇక్కడ అంతా రేషన్ కార్డు గురించి గత 10 సంవత్సరాలు జరగడం జరిగింది. చాలా గ్రామాల్లో రేషన్ కార్డు రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు అయితే మాకు 10 సంవత్సరాల నుంచి అసలు ఇల్లు రాలే. పక్కన బాన్స్వాడకు పోయినాయి, పక్కన కామాడికి పోయినాయి, కానీ ఇల్లు రాలే. 10,000 ఇల్లు బాన్స్వాడకు పోయినాయి, కానీ మాకు ఒక్క ఇల్లు రాలే. మరి ఈసారి మాకు 3,700 ఇల్లు వచ్చినాయి. మళ్ళా 800 ఇల్లు కూడా నేను సపరేట్గా అప్లికేషన్ పెట్టుకుంటే మరి హౌసింగ్ మినిస్టర్ చేస్తా అని చెప్పిండు. అది కూడా అప్లికేషన్ అయిపోయింది. ఇలా ఇల్లు అయిపోయినాయి. చాలా గ్రామాల్లో ఇల్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రంతో వ్యవసాయంలో పనిచేసే లేబర్ ఉంటుంది కనుక చాలా మటుకు చిన్న సన్న రైతులు ఉంటారు కనుక ఇల్లు ప్రాబ్లం మేజర్ ఉండదు మాకు. ఆ ప్రాబ్లము ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లతోని చాలా గ్రామాల్లో ఇల్లు లేస్తున్నాయి, బిల్లులు కూడా పడతా ఉన్నాయి. చిన్న ఇబ్బందులు అక్కడక్కడ కొన్ని బిల్స్ వస్తలేవు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ అవి సాల్వ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తేడా ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, రేవంత్ గారి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం లేదు. ఎందుకంటే ఇలా ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా ఏదైతే అవసరం ఉందో, ఇలా ఇక్కడ పేద ప్రజలు కావాల్సిందే ఉంది. రేషన్ కార్డు కావాలి, ఉండడానికి ఇల్లు కావాలా, మరి మిషన్ భగీరథ అని చెప్పారు. వాటర్ ప్రాబ్లం ఉండే మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. ఆ రోజు మిషన్ భగీరథ వల్ల ప్రజలు అడుగుతున్నది ఏంటంటే వాళ్ళకి కావాల్సింది రుణమాఫీ గురించి అడిగిన రుణమాఫీ చేయడం, రైతు భరోసా చేస్తా ఉన్నాం. ఎన్ని సన్న బియ్యం అనేది ఒక వరప్రదం. అది దేశంలో ఎక్కడ జరగంది సన్న బియ్యం జరిగింది. ఇవాళ సన్న బియ్యం నేను కూడా మా నాయకులతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిపి ఎల్లారెడ్డి మండలంలో మన రుద్రారం గ్రామంలో చాకలి సాయిలు మా కార్యకర్త ఉన్నాడు, ఆ గ్రామాధ్యక్షుడు ఆయన ఇంట్లో పోయి నేను తిన్నా. మా వాళ్ళందరూ వచ్చింది నాతో పాటు. మరి అంత మంచి బియ్యము ఇలా 100కు 100% 6 కిలోల బియ్యం పేదోనికి వస్తూ ఉంది. ఇలా మాకు కావాల్సింది ఏదైతే పేదోనికి ఏదైతే కావాల్సిందో కాంగ్రెస్ ప్రభుత్వం దొరుకుతా ఉన్నది. ఇందమ్మా ప్రభుత్వం పాలన నడుస్తూ ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఇల్లు రాలే, సన్న బియ్యం రాలే, రేషన్ కార్డు రాలేదు, రుణమాఫీ చేస్తా అని చెప్పారు. చేసి రుణమాఫీ కాలేదు. కనుక ఇవాళ ప్రజాస్వామ్యం ప్రజాపాలన నడుస్తూ ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పనులను పునరుద్ధరించడంలో మదన్ మోహన్ పాత్ర ఏ రకంగా ఉందంటారు? 100% మీరు తీసుకుంటా ఉంటే నా ధ్యేయము గత 18 నెలల 19 నెలల పాలనలో 100కు 100% ఓన్లీ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి. ఈరోజు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఎల్లారెడ్డి గురించి ప్రతి సెషన్ల గురించి నేను గలమెత్తి మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రతి మంత్రిని కలుస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని కూడా మా దురదృష్టం కొద్దీ మరి కొంత వరదలతోనే మా కొద్ది 2 నెలలు బాగా ఇబ్బంది అయిపోయింది. విపరీతమైన వరదలు వచ్చినాయి. మంత్రులు వచ్చిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొచ్చారు, సీతక్క గారు వచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. ఇలా బస్ స్టాండ్ది శిథిలావస్థ బస్ స్టాండ్ని దాని ఇలా 5.5 కోట్లు డబ్బులు లేకున్నా కానీ తీసుకొచ్చి చేయడం జరిగింది. ఇక్కడ ఎల్లారెడ్డి టౌన్లో చెరువు కట్ట, పురాతనమైన కట్ట, 102 సంవత్సరాల కట్టను ఇలా 15 కోట్లు తీసుకొచ్చి 6 కోట్లతోని ఆల్రెడీ వర్క్ నడుస్తూ ఉంది. 6 కోట్లతోని దాన్ని ఓపెన్ చేయము అక్కడ నడుస్తూ ఉంది. 100 ఎకరాల్లో అర్బన్ పార్క్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మరి నేను వచ్చిన తర్వాతనే ఇక్కడ కోర్టు కొత్త భవనం కూడా షురు అయింది. మరి 4 లేన్ హైవే కూడా బిల్డ్ అవుతా ఉన్నది. మరి ఏటీసీ అని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, మరి గాంధార్లో స్టేడియం కూడా శాంక్షన్ అయింది. గాంధార్ మండలంలో మరి తాడవాయలో కూడా స్టేడియంకి అప్లికేషన్ పెట్టుకున్నాము. కేకేవై గురించి కామారెడ్డి టు ఎల్లారెడ్డి అనేది మేజర్ కనెక్టివిటీ ఇష్యూ ఉండే, మరి దాని గురించి కూడా నేను సుమారు ఢిల్లీ వరకు ఇప్పుడు ఆ ఫైలు హైదరాబాద్ నుంచి మూవ్ అయ్యి మరి R&B మినిస్టర్ నుంచి మూవ్ అయ్యి అప్రూవల్ అయ్యి మరి గడిగడి దగ్గర ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ ఏటీసీ అనేది గరీబోలకు ఏదో గచ్చిబోలి పోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డీప్ లెర్నింగ్ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఆ డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడనే ఏటీసీ గురించి మరి ఇంటర్నేషనల్ లింగంపేట దగ్గర 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రావడం జరిగింది. అది కూడా జీవో ఇష్యూ అయింది. ఇలా ఏటీసీ రావడము, శంకుస్థాపన జరగడము, బిల్డింగ్ కట్టడము, 180 మంది పిల్లలు విద్యార్థులు కూడా జాయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది.
ఇక్కడ ఉన్న పేద విద్యార్థులు గచ్చిబడి పోవాల్సిన అవసరం లేదు. ఇన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుని డేటా సైన్స్ నేర్చుకుని పోవడానికి ఈ విధంగా ఎల్లారెడ్డి అభివృద్ధి పదంలో పోతా ఉంది. మదన్ మోహన్ రావు ₹1 మాత్రమే జీతం తీసుకొని పనిచేస్తున్నారు, దాని అంతర్యం ఏంటని చెప్తారు? డెఫినెట్ గా భగవంతుని దయ వల్ల మరి చిన్న వయసులోనే మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగున్నది. ఎందుకంటే ఇంతకుముందే మా వాళ్ళే మా కార్యకర్త ఎవరు చెప్పిండు, నువ్వు బాగా ఇంటర్వ్యూ చేస్తావట, లోపలిదాకా ఇంటర్వ్యూ చేస్తూ గట్టిగా అడుగుతాడు సార్ అన్నాడు. మంచిగా గట్టిగా అడిగితే మా వాళ్ళకు కూడా తెలుస్తా అని చెప్పిన. ఎందుకంటే ఆ రోజు కూడా నేను రాజకీయాలు రావడం కూడా ఏ రోజు కూడా పైసలు ఆలోచించి నా జీవితంలో రాలేదు. ఈ రోజు కూడా నేను రూపాయి ఖర్చు పెట్టుకున్నది కూడా నా చెమటోడ్చి నా కష్టంతో సంపాదించుకున్న పైసలు తప్ప నేను ఎమ్మెల్యేగా 19 నెలల రోజులు కూడా ఏ ఒక్క కార్యకర్త గారి దగ్గర కానీ ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ రూపాయి తినలేదు. నేను వచ్చిన తర్వాత ఎవరైతే హాస్పిటల్లో నేను ఇల్లు గుడిసెలు తిరిగినప్పుడు ఇలా మంచం మీద పడి గోళీలు బుక్కలేక చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో ఎల్ఓసీలు పెట్టి సిస్టమ్ పెట్టి నా ఓన్ పైసలు పెట్టి జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వ్యవస్థను తయారు చేసి మరి నాకు వచ్చే ఏది కూడా శాలరీ కానీ అంతా నా వ్యవస్థను నేను డబ్బులు ఇవ్వడము, ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో డబ్బులు కట్టడము, అవసరం ఉంటే పెట్టడం, పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ చేసుకుంటూ ఇలా కార్యకర్తలు కాపాడుకుంటూ ఎవరైతే గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా నలిగిపోయి ఉన్నారు, వాళ్ళందరికీ చేయడానికి రాజకీయాలు రావడం జరిగింది. కనుక ఏదైతే నేను ఆ రోజు మాట ఇచ్చానో అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఈ రోజు కూడా మరి హానెస్ట్ ఎమ్మెల్యేగా నా పేరున్నది, తప్పకుండా ప్రజల గురించి పనిచేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఒక నిర్వచనం అడిగితే ఏం చెప్పగలరు? ప్రజాపాలన, స్వేచ్ఛ పాలన. ప్రజలకి ఇలా స్వేచ్ఛ ఉంది, ప్రజలకు ప్రజాపాలన ఉన్నది. అడిగింది ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడే శక్తి ఉన్నది. పోయినసారి మా దగ్గర కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఇలా మాకు అసెంబ్లీలో ధైర్యంగా ఎల్లారెడ్డి అని మాట్లాడే దమ్మున్నది. కంఠంలో గొంతున్న వరకు ఈడ శ్వాస ఉన్న వరకు ఎల్లారెడ్డి గురించి మాట్లాడుతున్నాను. మీరు నా విధండి ఇలా ఎల్లారెడ్డి గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకు ప్రజలు ఇచ్చిండ్రు, నాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు, నా ప్రభుత్వం ఇచ్చింది. ప్రజలు కొందరు ఆడిపోతుండు ఈడిపోతుండు మదనని ఆడిపోతే అరే బరాబర్ పోతారా భయ్, బరాబర్ పోతా. ప్రజల గురించి ఎల్లారెడ్డి ప్రజల గురించి ఎంతవరకు పోరాడడానికి మదన్ మోహన్ సిద్ధం. మదన్ మోహన్ అన్ని తెగించి రాజకీయాలకు వచ్చిండు. మదన్ మోహన్కి ఎటువంటి భయం లేదు. ప్రజల గురించి ఎవరిని ₹2 ఇస్తా అంటే చేతిలో బిచ్చం ఆడడానికి కూడా మదన్ మోహన్ ప్రజల గురించి ఆడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల కాలంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వరల్డ్ బ్యాంక్ కూడా ఒక లేఖ రాసింది అనేది కొంత చర్చ జరిగింది, దాని ఉద్దేశం ఏంటంటారు? 100% నేను చెప్పినట్టు వరల్డ్ బ్యాంక్ అనేది ఒక సంస్థ, దాని చుట్టూ 44 సంస్థలు ఉన్నాయి. అందులో ఒక సంస్థ మన భారతదేశంలో 18 ప్రాజెక్టులకు డబ్బులు ఇచ్చింది. అందులో జీడీ గ్లోబల్ డిజాస్టర్ రీకన్స్ట్రక్షన్ రికవరీ అనే ఒక సంస్థలు ఉంటాయి. గ్లోబల్ బ్యాంక్ అనేది వరల్డ్ బ్యాంక్ అనేది ఒక పెద్ద 185 ఆర్గనైజేషన్. మరి ఇలా మదన్ మోహన్ బిడ్డ ఎల్లారెడ్డికి వెళ్ళి వాషింగ్టన్ డీసీ దాకా పోయి ఎల్లారెడ్డి వరల్డ్ బ్యాంక్ ఐడి కార్డు కూడా తీపిస్తా అలా పోయి కూర్చుని కలిసి వచ్చిన వరల్డ్ బ్యాంక్ లో 180 దేశాలు ఉంటాయి. వైట్ హౌస్ పక్కన ఉంటది. 100,000 పోలీస్ కానిస్టేబుల్స్ పోలీసులు గన్ను పట్టుకుని ఉండగా ఇలా ఎల్లారెడ్డి బిడ్డ ఆడదాకా వరల్డ్ బ్యాంక్ దాకా పోయిండు. ఇలా ఎల్లారెడ్డి పెట్టినాం. మాకు సీఎం గారు స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకంటే ప్రజల గురించి మీరు ఏమైనా చేయండి, ప్రజల గురించి మీరు ఏ పని చేసినా నాకు ఎటువంటి అభ్యంతరాలు అని చెప్పిండు. కనుక ఆయనకు లేని బాధ వీళ్ళకు వాడు పని చేయడు. ఏమంటారు చూసిన గూట్ల రాయి తినడు, ఏట్ల రాయి తీసినట్టు ఉంటుంది మా వాళ్ళది. ఈడ పని చేయరు, ఆడ పని చేయరు, ఆడుకోండి. అరే పైసలు అడుగుడు, పబ్లిక్ గురించి అడుగుతున్నాం. పైసలు నా జేబులోకి వెళ్ళి వస్తలేవు, నా బ్యాంకులో ఇస్తలేడు, నా బ్యాంకులో పడతలేవు. ఈ పైసలు అడిగేది పబ్లిక్ గురించి అడుగుతున్నా. ఇలా నేను వచ్చినప్పటి నుంచి సుమారు ఇలా ప్యాకేజ్ 22 కూడా 1500 కోట్లు ఆల్మోస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీరు ఫోటోలలో చూసింటారు. ఇప్పటికి 4 నుంచి 5 రివ్యూలు పెట్టించిన ఇవాళ ఆల్మోస్ట్ ఫైనల్ వచ్చింది. 1540 కోట్లతోని 4 రిజర్వాయర్లు రాబోతున్నాయి. ఎల్లారెడ్డి అనేది అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఎల్లారెడ్డి వెనకబడదు కాదుగా బిడ్డ, మీరే మమ్మల్ని వెనకేసిరు, మీరు వేసిరు, అందరు కలిసి వేసిరు మమ్మల్ని. ఎక్కడ లీడర్లు అక్కడ కలిసి ఇటు ఒత్తిరు అటు ఒత్తిరు. ఇక ఎల్లారెడ్డి ఇలా వెనకబడేది లేదు. 1540 కోట్లు కూడా శాంక్షన్ అయిపోతున్నాయి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా ఎల్లారెడ్డి ప్రజల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.
సో మొత్తం చూసాం కదా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మాత్రం విషయాలు గత కొంతకాలంగా రెండేళ్ల కాంగ్రెస్ సంబంధించి ఇప్పటికే ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాపాలనలో భాగంగా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే రేవంత్ సర్కార్ పాటుపడుతుంది. అదే స్థానంలో మొన్న తాజాగా వరల్డ్ బ్యాంకు లేఖ విషయానికి సంబంధించి ఆయన స్పందించినటువంటి పరిస్థితి, ఆ వచ్చేటటువంటి డబ్బుకు సంబంధించి తన జేబులో కాదు ప్రజా సంక్షేమం కోసం మాత్రమే వెచ్చించేందుకైతే ఆ లేఖ రాశానని చెప్పినటువంటి పరిస్థితి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఖచ్చితంగా రాబోయే మున్ముందు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కొనసాగించడంతో పాటు ఖచ్చితంగా ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినటువంటి పార్టీ, స్వేచ్ఛ ఇచ్చినటువంటి ప్రభుత్వం పట్ల పలువురు ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లప్పుడూ పాటుపడుతున్నట్టుగా మదన్ మోహన్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సాయి ప్రసాద్ తో రాజు ఫర్ ఆర్ న్యూస్.